హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మాధవి. మార్చ్ 3, 2026 మంగళవారం చంద్రగ్రహణం అని చెప్తూ ఉన్నారు కదా. అయితే ఈ సోషల్ మీడియాలో చంద్రగ్రహణం గురించిన ఎన్నో అపోహలు, ఆందోళనలు, భయాలు ప్రజల్లో నెలకొని ఉన్నాయి. అయితే ఈ చంద్రగ్రహణం ప్రభావం మనుషుల మీద, మానవ మనుగడ మీద అసలు ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంది అనేది చర్చించడానికి ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో సైకాలజిస్ట్ డాక్టర్ ఎస్వి నాగనాథ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం మాధవి గారు. సార్, మార్చి 3, 2026 మంగళవారం రోజు మనకి చంద్రగ్రహణం అని చెప్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది ఇది. అంటే యాక్చువల్గా గ్రహణం అంటే మనం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. గ్రహణ సమయంలో ఏమి తినకూడదు, గ్రహణ పట్టు స్నానం చేయాలి, విడుపు స్నానం చేయాలి, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అయితే కదలకుండా పడుకోవాలి, ఇటువంటివన్నీ వింటూ ఉన్నాం. అంటే సామాన్యుడి నుండి సెలబ్రిటీల వరకు కూడా గ్రహణం అంటే అదో రకమైన భయం. ఏంటో ఏదైనా కీడు జరుగుతుందేమో, అసలు ఎలా ఉంటుందో ఏంటో అనేది. అంటే గ్రహణ ప్రభావం మానవ మనుగడ మీద అంత ప్రభావం చూపిస్తుందంటారా? అసలు ఒక ఆస్ట్రో సైకాలజిస్ట్గా అసలు మీరు ఏ విధంగా దీన్ని అంటే అనాలిసిస్ చేసే ఉంటారు యాక్చువల్గా. అయితే దీని గురించి మీ విశ్లేషణ ఏంటో తెలుసుకుందామని. మాధవి గారు, 3వ తారీఖు 2026 చంద్రగ్రహణము, శ్రీ విశ్వావసునామ సంవత్సర శుద్ధ పౌర్ణమి, మంగళవారం, పుబ్బా నక్షత్రము, సింహరాశిలో మనకి చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సో ఈ చంద్రగ్రహణము అన్నది మనకి 3 గంటల 20 నిమిషాలు, అంటే సుమారు మధ్యాహ్నము 3 గంటల 20 నిమిషాలు, ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 3 గంటల 20 నిమిషాల నుంచి 6 గంటల 47 నిమిషాలు సాయంత్రం. ఓకే, ఇది యాక్చువల్ డ్యూరేషన్ ఆఫ్ లూనార్ ఎక్లిప్స్. ఇది చంద్రగ్రహణం యొక్క టైం ఇది. అయితే ఈ చంద్రగ్రహణం ఎక్కడ ఉంది మనకి? ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో, ఆస్ట్రేలియాలో, ఇరాన్, ఇరాక్ చూసుకున్న, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ప్రాంతాల్లో ఈ గ్రహణాన్ని వీక్షించవచ్చు. అయితే మన భారతదేశంలో సిక్కిం, మిజోరాం, హిమాచల్ ప్రదేశ్, ఇంకా మనం కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే నాగాలాండ్, అస్సాం, మణిపూర్, ఈ ప్రాంతాల్లో కూడా ఈ చంద్రగ్రహణాన్ని కేవలం 10 నుంచి 14 నిమిషాల వరకు మనము ఈ ఘడియలు అయిపోతాయి. అంటే మనకి సూర్యుడికి సూర్యోదయము, సూర్యాస్తమయం ఎలా ఉంటుందో చంద్రుడికి కూడా చంద్రోదయం, చంద్రాస్తమయం రెండూ ఉంటాయి. అయితే ఇది అస్తమిస్తున్నటువంటి చంద్రుడు అంటే ఎప్పుడైతే ఈవినింగ్ టైంలో, ఇది 6 o'clock ఎగ్జాక్ట్లీ, అంటే మనం 6:40 తీసుకుంటే ఎగ్జాక్ట్ టైం 6:47 టైం చూసుకుంటే, ఈ ఎండింగ్ టైంలో మనకి ఈ భారతదేశంలో, ఈ ఈశాన్య ప్రాంత భారతదేశంలో మనకి ఆ లాస్ట్ 10 to 14 minutes ఎగ్జాక్ట్లీ అక్కడ ఉన్నటువంటి ఆ ఎన్విరాన్మెంట్ నుంచి మనము గ్రహణాన్ని వీక్షించవచ్చు. ఇది దేశమాన కాల పరిస్థితులు వాటిని దృష్టిలో పెట్టుకుంటే ఏ ప్రాంతాల వాళ్ళకి ఈ గ్రహణాన్ని వీక్షించే అవకాశం ఉంది. సో కాబట్టి మిగతా ప్రాంతాల్లో అంత లేదు కాబట్టి చంద్రగ్రహణం ఏమంత పెద్ద ఇది కాదు. అదే ఒకవేళ మనకి హైదరాబాద్ లో దానికి గ్రహణ ప్రభావం ఉంటుంది అనుకుంటే ఈ పాటికి మనకు చాలా విపరీతమైనటువంటి దానికి అటెన్షన్ వచ్చేది. సోషల్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో మనకి అటెన్షన్ వచ్చేది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మీరు చాలా ప్రశ్నలు అడిగారు. గ్రహణం కాలంలో గ్రహణానికి ముందు స్నానం చేస్తారు, గ్రహణం పట్టు స్నానము, విడుపు స్నానము, తర్వాత మనము అయిపోయిన తర్వాత మనం తినే ఆహారం మీద, నిలువ ఉన్న ఆహారము, నీళ్ల మీద, మనం తినే ఆహారం, ఆ రోజు వండుకునే ఆహారం మీద కూడా మనము దర్బా వేస్తారు. మనకి చిన్నప్పటి నుంచి కూడా గ్రహణ కాలంలో మనం బయటికి వెళ్ళకూడదు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అయితే అసలు కదలకుండా పడుకోవాలి అని అంటుంటారు, చెప్తారు. అయితే మీరు పరిశోధన చేశారా అన్నాడు. ఖచ్చితంగా దీని మీద పరిశోధన జరిగింది మేడం. ఎందుకంటే చంద్రగ్రహణము అంటే జ్యోతిష శాస్త్రంలో చంద్రుడు అంటేనే మీకు మనుకారకుడు, అంటే మనసుకి అధిపతి. జ్యోతిష శాస్త్రంలో ఉన్నటువంటి 7 గ్రహాలు 7 మనిషి శరీరంలో భిన్న చైతన్య స్థితిని ప్రభావితం చేస్తాయి. 2 ఛాయాగ్రహాలు పక్కన పెడితే 7 రకాలు, అంటే 7 రకాల చైతన్య స్థితిని మన శరీరంలో, మన మనసులో, భావోద్వేగాల్లో, మన ఆత్మరూపంలో 7 రకాల చైతన్య స్థితిని ఎలా ప్రభావితం చేస్తాయని జ్యోతిష్ శాస్త్రంలో ఎప్పుడు రాసింది. అందులో చంద్రుడికి ఉన్నటువంటి వైవిధ్యమైనటువంటి ఇంపార్టెన్స్ ఏంటి అంటే, మనుకారకుడు. మనసు అంటే ఏంటి? మనిషి ఆలోచనలు, మనిషి ఇష్టాయిష్టాలు, మనిషి కోరికలు, మనిషి యొక్క ప్రవర్తన,
బయట ప్రపంచానికి కనిపించే ప్రవర్తన అంతర్గతంగా అంతర్గతంగా. దాచిపెట్టుకొని అణిచి అవును. వేసుకునేటువంటి భావం. అవును. వీటన్నిటి మీద కూడా చంద్రుడి యొక్క ప్రభావము ముఖ్యంగా చంద్రగ్రహణ కాలంలో భూమి మీద ఖచ్చితంగా ఉంటుంది, జీవరాశుల మీద, పశువుల మీద, మనుషుల మీద కూడా ఉంటుందని జ్యోతిశాస్త్రం చెప్పింది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈశాన్య భాగంలోనే ఉంది అవును. ఒకసారి గ్రహణం అప్పుడు. ఎందుకంటే నేను చాలా చర్చల్లో పాల్గొన్నాను కాబట్టి చెప్తున్నాను. ఓకే. మనకి దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఉంది, లేదంటే అది ఎక్కడో మనకి పడమర వాయువులో ఎక్కడో ఒక మూల గ్రామంలో మాత్రమే ఉంది, మనకి గ్రహణం ఉంది అని చెప్తారు. అవును. అసలు ఒక సింపుల్ లాజిక్ మనం ఎక్కడ మిస్ అవుతున్నాం. మీరు అన్నారు కదా అసలు గ్రహణం అంటే ఏంటి, అవును. గ్రహణానికి ఎందుకు అంత భయపడుతున్నారు అంటే మనకు చిన్నప్పటి నుంచి, నేను ఊహ తెలిసినప్పటి నుంచి కూడా గ్రహణం అనగానే ఒక భయం. అవును. ఆ టైంలో పైకి వెళ్ళకూడదు, వచ్చిన భోజనం బెటర్, ఎంత పెట్టకూడదు. ఆకలిసినా కానీ అవును. అన్ని మిగిలి ఉన్న భోజనం కూడా తినకూడదు, పడేస్తారు ఇంట్లో. ఫ్రెష్ గా గ్రహణం అంతా అయిపోయిన తర్వాత స్నానం చేసి అవును, మళ్ళీ ఇల్లు కొత్త బట్టలు మళ్ళీ, వేసుకొని ఇల్లంతా శుభ్రం క్లీన్ గా చేసుకొని చేసుకొని. అప్పుడు వండిన వంటని తింటాం. అవును. నిజంగా మనిషి అర్థం చేసుకోవాల్సింది అంతేనా అంటే, మనం స్కూల్లో ఉన్నప్పుడు అదే చెప్తున్నాము, ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళకి అదే చెప్తున్నాం. అదే చెప్తాను. నిజంగా ఈ మధ్యలో ఏం పరిశోధన జరగలేదా? అవును. జరిగింది మేడం. ఓకే. ఈ పరిశోధనకు సంబంధించిన సారాంశము మన హిటీవీ ప్రేక్షకులకు తీసుకొచ్చి చూపిస్తున్నాను. ఇది నేను గతంలో కూడా ఒకసారి హిటీవీ ప్రేక్షకులకి గ్రహణ కాలంలో ఈ సర్వే, ఇది జర్నల్ మేడం, ఇది అమెరికన్ జర్నల్ ఒకటి చేసినటువంటి రీసెర్చ్ ఏంటంటే, నిజంగా చంద్రగ్రహణ కాలంలో మనిషి యొక్క ప్రవర్తనలో కానీ, మనిషి యొక్క మానసిక స్థితిలో కానీ, లేదా స్లీప్ డిజార్డర్స్ అంటారన్నమాట. అంటే మనిషి పడుకునేటప్పుడు ఆ రోజు నిద్ర సరిగా రాకపోవడం, లేదా విచిత్రంగా వాళ్ళు ప్రవర్తించడం, వాళ్ళ ఆలోచన భావము, లేదా తీవ్రమైనటువంటి ఒత్తిడికి అనవసరంగా కారణంగా లోనైపోవడం. ముఖ్యంగా మేడం మెయిన్ మనిషి డే టైంలో ఎంత స్ట్రెస్ఫుల్ లో ఉన్నా, ఎలాంటి కండిషన్ లో, ఎలాంటి హార్డ్ వర్క్, ఫిజికల్ మెంటల్ హార్డ్ వర్క్ చేసినా నైట్ ఇంటికి రాగానే నిద్రపోతాడు, భోజనం చేసి నిద్రపోతాడు. సో గ్రహణ కాలంలో వాళ్ళు చేసినటువంటి పరిశోధన, ఇది మనకి హిటీవీ ప్రేక్షకులకి పక్కన స్క్రోలింగ్ లో కూడా వస్తుంది, చదవండి. ఇది నేను చేసిన రీసెర్చ్ కాదు, ఇది యుఎస్ జర్నల్ నుంచి రీసెర్చ్ అయింది. ముఖ్యంగా లూనార్ ఎక్లిప్స్ టైంలో అసలు నిజంగా మనిషి యొక్క ఆలోచన విధానం మీద కానీ, ప్రవర్తన మీద కానీ, నిద్ర లేదా మూడ్ స్వింగ్స్ అంటారు. మూడ్ స్వింగ్స్ అంటే మనకి మార్నింగ్ ఒక రకంగా, మధ్యాహ్నం ఒక రకంగా, నైట్ ఒక రకంగా బిహేవ్ చేస్తాం. ఒకటే సిచ్యువేషన్ ని, ఒకటే థాట్ ప్రాసెస్ ని, లేదా ఒకటే ఎన్విరాన్మెంట్, ఒకటే పర్సన్ ని మనము డిఫరెంట్ టైమ్స్ లో డిఫరెంట్ గా బిహేవ్ చేస్తాం. సో మన మూడ్, ఎక్స్ట్రీమ్ మూడ్ ఉన్నది, అది కొంతసేపు అయిన తర్వాత నార్మల్ మూడ్ అవుతుంది. నార్మల్ కండిషన్ లో ఉన్నటువంటి మైండ్ కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో మన మూడ్స్ ని బట్టి మనం ప్రవర్తిస్తాం తప్ప అక్కడ ఉన్నటువంటి రేషనల్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ ని కన్సిడర్ చేయం. ఇలాంటివి నిజంగా గ్రహణ కాలంలో జరుగుతున్నాయా అని పరిశోధన చేశారు. ఇది చేసి వాళ్ళు నిర్ధారించింది ఏంటంటే, ఖచ్చితంగా మూడ్ స్వింగ్స్ మీద, స్లీప్ మీద సివియర్ ఎఫెక్ట్ ఉంది. ఈవెన్ బైపోలార్ పేషెంట్లలో కూడా చాలా మార్పు వచ్చింది, మార్పు కనిపించిందని వాళ్ళు చెప్పారు. ఇది జర్నల్, ఇది మీకు ఈవెన్ అఫీషియల్ వెబ్సైట్ లో కూడా ఉంటుంది, అది మీకు స్క్రోల్ అవుతుంది, స్క్రీన్ లో చూసుకోండి మీరు. అయితే దీన్ని మనము ఇంకా కొంచెం లోతుగా వెళ్ళి అర్థం చేసుకుంటే మీకు ఒక చిన్న లాజిక్ తో చెప్తాను. ఇప్పుడు మనకి ఉత్తర ఈశాన్య భాగంలోనే మనకి గ్రహణ కాలం ఉంది. అది కూడా కేవలం మనము 12 నుంచి 14 నిమిషాల వరకే మనము అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి మనము చంద్రుని యొక్క గ్రహణం విడుపు తర్వాత మనం చూడొచ్చు, అది కూడా తక్కువ టైంలో. అలాంటప్పుడు మనము మిగతా భారతీయులందరూ ఎందుకు టెన్షన్ పడాలి అంటే, మీరు కొన్ని ప్రాంతాలే చెప్పారు కదా ఇక్కడ మాత్రమే ఉంది చంద్రగ్రహణం అనేది, అయితే మిగతా ప్రాంతాల వాళ్ళు మనకు లేదు కదా అని అనుకోవచ్చా అసలు? అదే ఇప్పుడు మీకు అదే ఒక సింపుల్ లాజిక్ చెప్తాను. అసలు గ్రహణాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే భూమి అనగానే కేవలం భరతఖండం ఒకటే కాదు, మొత్తం ఎన్నో దేశాలు, మనం మొత్తం సముద్రాలు, కొండలు, ప్రకృతి అంతా ఉంది, దాన్ని మనం భూమి అంటున్నాం కదా. అసలు భూమి మీద ఫలానా ప్రాంతంలో మాత్రమే గ్రహణం ఉంది, అది సూర్యగ్రహణం కావచ్చు, చంద్రగ్రహణం కావచ్చు. ఆ ప్రాంతంలో వాళ్ళకి మాత్రమే అది ఎఫెక్ట్ ఉంటుందా, దాని యొక్క ప్రభావం ఉంటుందా, లేదా గ్రహణ కాలంలో మొత్తం భూమి అంతా కూడా ఈ గ్రావిటేషనల్ ఫోర్స్, గురుత్వాకర్షణ శక్తి వల్ల మనిషిలో గాని ఈవెన్ చైతన్యం, మనం ఒక పదం వాడుకోవాలి ఏంటంటే చైతన్యం. చైతన్యము అంటే మన ఆలోచన, మనం కాన్షియస్నెస్ అంటాం. మనము ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నారు, వీఆర్ కాన్షియస్ అబౌట్ వాట్ వీఆర్ టాకింగ్, వాట్ వీఆర్ లిసనింగ్. ఈ చేతన స్థితిని
ప్రభావితం చేస్తుంది అనుకున్నప్పుడు ఇంకా ఖచ్చితంగా అది భూమి మీద ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా దాని ప్రభావం గ్రహణ కాలంలో ఉంటుంది. ఓకే, ఉంటుందనే కదా ఇప్పుడు వాళ్ళు అదే సార్, జనరల్ అవును. రిపోర్ట్ కూడా చెప్తుంది అదే. అన్ని అదే చెప్తున్నారు. అంటే కొన్ని ప్రాంతాల్లోనే ఉన్నప్పుడు మిగతా ప్రాంతాల్లో ఎలా వర్తిస్తుంది అది అసలు? మీకు ఒక సింపుల్ లాజిక్ తో చెప్తా. ఓకే, ఇదేంటి మేడం? ఇది బాల్ అండి, బాల్. ఇది బాల్. అవును, ఏం బాల్ ఇది? క్రికెట్ బాల్. క్రికెట్ బాల్. క్రికెట్ బాల్. ఇది గ్లేజ్ బాల్. ఇది ఇప్పుడు వరల్డ్ కప్ నడుస్తుంది కదా, అవును. సో ఈజీగా అర్థం అవడం కోసం నేను ఇది ఇచ్చాను. ఇది ఓకే, ఇది బాల్. కాకపోతే మీరు కొంతసేపు దీన్ని ఏమనుకోవాలి, ఇప్పుడు మీరు భూమి అనుకోండి. ఓకే, ఓకే, దీన్ని జస్ట్ ఇమాజిన్ దట్ ఇట్ ఇస్ ఎర్త్, 360 degrees ఎర్త్. సో ఈ 360 degrees ఎర్త్ లో మనం మాట్లాడుకున్నటువంటి మిజోరాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఇట్లాంటి అస్సాం, ఈ అస్సాం, ఇవి ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో ఇదంతా కూడా ఈ ఎర్త్ లో ఇది సైడ్. ఇది ఈ బాల్ ఇంత, ఇది 360 degrees అంటే ఇది ఇంత కెపాసిటీ ఉన్న బాల్. ఇది దీంట్లో ఇది భూమి అనుకుంటే ఇందులో భారతదేశం ఒక భాగము. అందులో మళ్ళా ఇప్పుడు ఏవైతే మనం ప్రాంతాలు చెప్పుకున్నామో ఆ ప్రాంతాల్లో మనకి ఫలానా చోట మాత్రమే గ్రహణ ప్రభావం ఉంది కాబట్టి అక్కడే చూడగలుగుతాం. యాక్చువల్ గ్రహణం మనకి 3:20 అంటే 3 గంటల 20 నిమిషాల నుంచి ఉంటుంది. కాకపోతే మనకి లాస్ట్ 14 minutes మాత్రమే మనకి విజిబుల్, అది చూడగలుగుతాం మనం. అది కూడా ఏ ప్రాంతాల్లో చూడగలుగుతాం. సో ఈ మొత్తం దీని మొత్తం మీరు ఒక భూమి కింద తీసుకున్నప్పుడు ఒక ప్రాంతంలో మాత్రమే దీనికి ఇది ఉన్నప్పుడు, అంటే గ్రహణానికి ఆస్కారం చూడడానికి అనుకున్నప్పుడు మీరు యాక్చువల్గా గ్రహణం అంటే ఏం చెప్తుంది? చంద్రుడు యొక్క ప్రభావము భూమి మీద, గురుత్వాకర్షణ శక్తి గ్రహణ కాలంలో తీవ్రంగా ఉంటుంది. ద గ్రావిటీ, ద ఫ్లక్చువేషన్ ఆఫ్ గ్రావిటీ అన్నది అస్ట్రానమీ డినై చేస్తుంది, ఎందుకంటే ఎవిడెన్సెస్ లేవు కాబట్టి. బట్ అస్ట్రాలజీ ఏం చెప్తుంది అంటే మనుకారకుడు అయినటువంటి చంద్రుడు మనుకారకుడు కాబట్టి 7 గ్రహాల్లో ఈ 7 గ్రహాల్లో సప్తమ భావం, ముఖ్యంగా ఈ సప్తమం అంటే 7 గ్రహాల యొక్క ప్రభావం భూమి మీద ఎటువంటి ప్రభావం కలిగి ఉంటుంది, ముఖ్యంగా చంద్రగ్రహణం కాలంలో అన్నప్పుడు ఒక సింపుల్ లాజిక్ అర్థం చేసుకోండి మేడం. ఇప్పుడు ఇది భూమి, చంద్రుడి ప్రభావం ఉంది. సో దీన్ని సింపుల్ లాజిక్ చెప్తాను. ఇదేంటిది? బ్యాట్. ఇది ఇప్పుడు వరల్డ్ కప్ నడుస్తుందని చెప్పా కదా, సో దట్ ఈజీలీ ఎనీబడీ కెన్ అండర్స్టాండ్. మీరు ఇప్పుడు చూడండి మేడం, ఈ బ్యాట్ తోని నేను ఈ బాల్ ని ఇక్కడ కొడతాను. చూడండి, ఐఎమ్ హిట్టింగ్. నేను ఈ ప్రాంతంలో కొట్టాను, లేదా ఈ ప్రాంతంలో కొట్టాను, లేదా ఇక్కడ కొట్టాను. సో మీరు ఒకటి ఆలోచించండి, ఇక్కడ బ్యాట్ తగిలినప్పుడు ఈ బాల్ కెపాసిటీని మనం 360 degrees అనుకున్నప్పుడు ఈ 360 degrees బ్యాట్ తో కొట్టినప్పుడు ఒక ప్రాంతం మాత్రమే బ్యాట్ తగిలింది. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ బాల్ కెపాసిటీ నుంచి మనం మాట్లాడితే ఓన్లీ 1 inch or 1.5 inch వరకే తగులుతుంది, ఈ బ్యాట్ తగులుతుంది. అవునా? మిగతా ప్రాంతాలు తగులుతుందా? తగలట్లేదు. సో అప్పుడు ఒక భాగంలో బ్యాట్ తగిలినప్పుడు ఇక్కడ ఎనర్జీ ప్రొడ్యూస్ అయినప్పుడు ఈ బాల్ మొత్తం వైబ్రేట్ అవుతుందా? కేవలం ఈ 1.5 inch అంటే ఈ బాల్ బ్యాట్ కి ఎక్కడ తగులుతుందో ఇంత ప్రాంతం మాత్రమే ఇది వైబ్రేట్ అవుతుందా? చెప్పండి. లేదు, బాల్ మొత్తం వైబ్రేట్ అవుతుంది. అవునా? ఇప్పుడు మనం గట్టిగా ఎవరైనా నెత్తి మీద కొడితే మనకు తలక తిరిగినప్పుడు బాడీ అంతా షేక్ అవుతుంది. సో ఎట్ ద సేమ్ టైం గ్రహణాలప్పుడు గురుత్వాకర్షణ శక్తి అన్నప్పుడు మొత్తం అర్థం మొత్తం ఉంటుంది. సో మనం ఏం మాట్లాడుకుంటాము జనరల్ గా, ఎన్ని నిమిషాలు సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ ప్రేక్షకులు చూడగలుగుతారు, అంటే మన ఒక సగటు మనిషి నుంచి ఎవరైనా కానీ ఆ గ్రహణాన్ని ఆస్వాదించగలుగుతారు అన్నప్పుడు వాడు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గ్రహణ కాలంలో ఫస్ట్ వచ్చేగా అంతా భయపడిపోయి మనకి ఏదో జరిగిపోతుంది, మనకు రావాల్సిన ఏదో రావట్లేదు, లేకపోతే మన మనుగడ మీద, అంటే మన ప్రాణానికి గాని మన ఆరోగ్యానికి గాని ఏమైనా హానికరమా, ఇటువంటి భయాల వల్లనే మీరు చెప్పినట్లు ఒక ఇగ్నోరెన్స్ తోని ఎందుకు వచ్చింది అనవసరంగా రిస్క్ తీసుకోవడం. మా గ్రాండ్ ఫాదర్ చెప్పాడు, మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పాడు, మా మేనమామ చెప్పాడు. బట్ నువ్వు ఏం తెలుసుకున్నావు? నువ్వు కూర్చొని ఏం ఆలోచించావు? What is that you have really experienced during the eclipse, lunar eclipse or whether solar eclipse? మీరు ఏం ఎక్స్పీరియన్స్ అయ్యారు అది చెప్పండి ఫస్ట్. మీరు ఏం అనుభవం పొందారు, ఏం అనుభూతి పొందారు అది చెప్పండి ఫస్ట్. ఎందుకంటే అది ఎందుకు వచ్చింది రిస్క్? అది ఎప్పటికైనా ఖగోళంలో వచ్చే మార్పు. ఎక్లిప్స్ అన్నది ఖగోళంలో వచ్చేటువంటి ఒక మార్పు అంతే, అందుకు తప్ప దానికి ఏం ఇంపార్టెన్స్ లేదు. కానీ దాన్ని మనం ఎక్కడ తీసుకొచ్చామంటే మనుగడ, మనిషి ఆయుష్, మనిషి కర్మ, మనిషి యొక్క విధి, డెస్టినీ,
Yes. ఎప్పుడైతే ఈ రిమిక్స్ వర్షన్ ఎప్పుడైతే వచ్చి ఈ ఖగోళంలో సర్వసాధారణంగా వచ్చేటువంటి మార్పుకి తీసే దాన్ని మిక్స్ చేశారు, అంటే ఒరిజినల్ సాంగ్ కి మనం రిమిక్స్ సాంగ్ యాడ్ చేస్తే ఎలా ఉంటుందో అవును ఈ భూమి మీద మనకి గ్రహణాలు సర్వసాధారణంగా వస్తూనే ఉంటాయి మేడం. అవును రెగ్యులర్ రెగ్యులర్ వస్తాయి అవి. అలాంటప్పుడు ఈ పౌర్ణమి రోజు వచ్చేటువంటి చంద్రగ్రహణము భూమి మీద గురుత్వాకర్షణ శక్తికి ఖచ్చితంగా దాని తీవ్రత ఉంటుంది. కేవలం ఈ ప్రాంతంలో ఉంది, ఈ ప్రాంతంలో లేదు, ఈ ప్రాంతంలో ఉంది, ఈ ప్రాంతంలో లేదు. అదేంటి, మనకి కనిపించేటువంటి ప్రాంతాల నుంచి ఆ గ్రహణ వీక్షణకు మాత్రమే ఆ ప్రాంతాలు, ఆ కాలంని మాత్రమే మనం కన్సిడర్ చేస్తాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు గ్రావిటీ, వెన్ ఇట్ కమ్స్ టు గ్రావిటేషనల్ ఫోర్స్, ఎంటైర్ ఎర్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, కేవలం గ్రహణ కాలంలో పలానా ప్రాంతానికి మాత్రమే అది వర్తిస్తుంది, కేవలం పలానా రాశి వాళ్ళకే వర్తిస్తుంది, పలానా రాశిలో పలానా నక్షత్రంలో పుట్టిన వాడికి మాత్రమే వాళ్ళు గ్రహణాన్ని చూడకూడదు. ఆల్రెడీ ప్రచారం జరుగుతుంది, సింహరాశి వాళ్ళు అవును చూడకూడదు, కొంతమంది సింహరాశి వాళ్ళు అసలు చూడకూడదు అంటున్నారు. ప్లస్ వృషభ రాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి, మీన రాశి వాళ్ళకి, మిథున రాశి వాళ్ళకి ఇది అద్భుతం అని చెప్తున్నారు. మీరు ఆలోచించండి మేడం, ఒక గురుత్వాకర్షణ శక్తి గురించి మాత్రమే మీరు మాట్లాడుతూ గురుత్వాకర్షణ శక్తి యొక్క ప్రభావం దేని మీద ఉంటుంది, ఇది చంద్రగ్రహణం కాబట్టి మనసు మీద ఉంటుంది. అదే సూర్యుడి మీద అనుకోండి, సూర్యుడు అనగా ఆత్మకారకుడు అంటారు. ఆత్మకారకుడు అంటే ఏంటంటే పూర్వజన్మ నుంచి వచ్చేటువంటి సంస్కారం, ఎన్నో జన్మల సంస్కారం పరంపరనే మానవ జన్మ, అవునా కదా. అది సూర్యగ్రహణం. అప్పుడు ఆ సూర్యగ్రహణం మీద మనం ఆల్రెడీ మన ఛానల్లో షో జరిగింది. ఇది చంద్రుడు గురించి మనం మాట్లాడుతున్నారు. చంద్రుడి గురించి మనం జ్యోతిష్ శాస్త్ర పరంగా మాట్లాడాలంటే యు ఆర్ టాకింగ్ అబ్సల్యూట్లీ అబౌట్ ద హ్యూమన్ ఎమోషన్స్, మనిషి యొక్క భావోద్వేగాల గురించి, మనస్తత్వం గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గ్రహణ కాలంలో మీరు ఏం పాటించినా పాటించకపోయినా ఈ ఇప్పుడున్న యంగర్ జనరేషన్ చాలా విషయాల్లో అసలు ఏం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఒకటి, మీరు గ్రహణాన్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఒకటి పట్టించుకోండి, గ్రహణ కాలంలో మీ బిహేవియర్ ఎట్లా ఉంది ఇది మీరు పట్టించుకోండి. ఎందుకంటే అది ఎడ్యుకేషన్. అది అవును, బిహేవియర్ అన్నది ఎడ్యుకేషన్ లో మనకి చాప్టర్స్ లో ఉండదు మేడం. హౌ ఎవర్ యూ బిహేవ్, నోబడి కేర్స్. హౌ మెనీ మార్క్స్ యూ గెట్, దట్ ఎవ్రీబడీస్ అటెన్షన్. ఓకే, అవును. మనం మర్చిపోతుంది ఏంటంటే బిహేవియర్. ఇప్పుడు చూడండి, నిన్ననేమో మొన్న ఎక్కడ నేను పేపర్లో చదివాను, మేడ్చల్లో పిల్లవాడు 2 రోజుల నుంచి ఏడుస్తున్నాడు అని చెప్పేసి ఆ పిల్లవాడు నోట్లో గుడ్డ కుక్కేసి 2 చేతులు కాళ్ళు కట్టేసి 6 నెలల పసికంద, 6 నెలలు 2 నెలలు మేడం, కరెక్ట్ నాకు తెలియదు, నిప్పులు వేసింది తల్లి. అది వినడానికి ఎలా ఉంది, అది చాలా షాకింగ్. అది ఒక తల్లి నిప్పు గుండంలో వేసేస్తే ఆ పిల్లోడు చనిపోయాడు. అయితే అదే మీరు ఒక సైకాలజిస్ట్ ఇదే క్వశ్చన్ అడిగారు అనుకోండి, సైకాలజిస్ట్ ఏం చెప్తారంటే ఆమె అప్బ్రింగింగ్ లోనే, ఆమె అప్బ్రింగింగ్ బ్రాటప్, ఆమె డిస్కంటెంట్మెంట్, యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూ, ఫ్రస్ట్రేషన్, లాక్ ఆఫ్ టాలరెన్స్, ఇవన్నీ ఆమెకి అప్బ్రింగింగ్ లో ఎలా ఉన్నాయి, ఆమె ఓవరాల్ పర్సెప్షన్ ఏంటి, ఆమెకు తన జీవితం నచ్చలేదు, షీ డిడ్ంట్ లైక్ హర్ లైఫ్, జీవితం నచ్చలేదు, నచ్చని జీవితం గడుపుతుంది ఫ్రస్ట్రేషన్ తో. ఎన్విరాన్మెంట్ ప్రొవోక్ చేసినప్పుడే బయటకు వస్తుంది. ఇప్పుడు ఆ పిల్లవాడు 2 రోజులు ఏడవకపోయింటే నార్మల్ గా ఉండేది, ఆమె నార్మల్ గా ఉండేది. ఎన్విరాన్మెంట్ ప్రొవోక్ చేసిన కాబట్టి ఏమైంది, లోపల ఉన్నటువంటి వైలెన్స్ బయటకు వచ్చింది. సో గ్రహణాలు అప్పుడు కూడా అదే చెప్తుంది మేడం, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ సార్, గ్రహణ సమయంలో విచిత్రంగా బిహేవ్ చేస్తుంటారు మేడం. ఇప్పుడు మనుషులు అందరూ మంచివాళ్లే, ఎన్విరాన్మెంట్ వల్లనే మనుషుల్లో ఉన్నటువంటి అది దాన్ని ఏమంటారంటే మనము లోతుగా ఉన్నటువంటి అచేతనం, మనం అన్కాన్షియస్ స్టేట్ ఆఫ్ అన్కాన్షియస్నెస్ అంటాం. అచేతనంగా నిద్రించినటువంటి అణుచుకున్నటువంటి భావోద్వేగాలన్నీ కూడా నిరాశ, నిస్పృహ లేదా కక్ష సాధింపు లేదా తీవ్రమైనటువంటి స్పందన, అనవసరమైనటువంటి స్పందన, ఇది అచేతనంగా ఉండి నిద్రావస్థలో ఉన్నటువంటి భావోద్వేగాలే చేతన స్థితికి వస్తాయి. దేని వల్ల వస్తాయి, పరిసరాల వల్ల, ఎన్విరాన్మెంట్ వల్ల వస్తాయి. ఆ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ ని అబ్జర్వ్ చేయండి అని గ్రహణ కాలం చెప్తుంది. ఒకటే ఎన్విరాన్మెంట్ ఉంటుంది, బట్ వై యువర్ బిహేవియర్ ఈస్ చేంజింగ్. ఈ ఎక్లిప్స్ టైంలో ముఖ్యంగా దీన్ని మీరు గమనించాలి అని చెప్తుంది గ్రహణం. గ్రహణం ఈజ్ వెరీ సింపుల్ లాజిక్. ఏంటంటే మీ రొటీన్ బిహేవియర్ గ్రహణ కాలంలో ఎలా ఉంది, ఎంత మంది నోట్స్ రాసి ఉంటారు మేడం చెప్పండి. ఇప్పుడు నేను చెప్తున్నాను, మా స్కూల్లో టీచర్ చెప్పిందా, మా ఫిజిక్స్ సార్ చెప్పాడా,
చెప్పలేదు. చెప్పలేదు. ఎంతవరకు గ్రహణం అప్పుడు ఏంటి, దర్బలేసుకో, అన్నం తిను, స్నానం కదలకుండా చేయి, ఉండు, బయటకు బయటికి వెళ్ళొద్దు, రాకు, తినొద్దు. మనం బయటకు వచ్చి నోబెల్ ప్రైజ్ సాధించేది ఉందా, ఇంట్లో కూర్చొని నోబెల్ ప్రైజ్ సాధించేదా? అవును. బట్ వెన్ యు ఆర్ అండర్ గోయింగ్ త్రూ ద లూనార్ ఎక్లిప్స్, సో ఇట్ ఇస్ అ వెరీ సింపుల్ థింగ్ దట్ యూ కెన్ రైట్ డౌన్ నోట్స్. సో మనం ఏం చేయాలి తెలుసా మేడం, లూనార్ ఎక్లిప్స్ రోజు, ఆ రోజు డే మొత్తం ఆ 24 hours, కేవలం ఆ 10 నిమిషాలు 14 నిమిషాలు కాకుండా 24 hours మీ బిహేవియర్ లో వచ్చిన మార్పులు మీరు బుక్ రాయండి, ఒక డైరీలో రాసుకోండి. అంతకు ముందర రోజు ఎలా ఉన్నారు, 4వ తారీఖు ఎలా ఉంటున్నారు, 5వ తారీఖు ఎలా ఉంటున్నారు మీకు తెలుస్తుంది. అలా ప్రతి ఒక్కళ్ళు రాసి వాళ్ళ రిపోర్ట్ వాళ్లే చదివితే నిజంగా గ్రహణాల యొక్క టైంలో మన ప్రవర్తనలో, ఆలోచనలో, మన భావోద్వేగాల్లో అచేతనంగా ఉన్నటువంటివి, అంటే అన్కాన్షియస్ లో ఉన్నవి కూడా అప్పుడు యాక్టివేట్ అయ్యి ఎన్విరాన్మెంట్ నార్మల్ గా డీల్ చేసే వాళ్ళం కూడా అబ్నార్మల్ గా డీల్ చేస్తున్నామా, నార్మల్ గా ఉన్నామా? ప్రతి 10 మందిలో 6 అందరినీ అనలేం. అలా అబ్జర్వ్ చేసినటువంటి ఎన్విరాన్మెంట్ మనకుందా? లేదు. గ్రహణము ప్రోటోకాల్, ఏం చేయాలి, ఏం చేయకూడదు, శుద్ధి చేసుకోవాలి, ఇవన్నీ. శుద్ధి అన్నప్పుడు మళ్ళీ మనకు రిలీజియన్ టర్మ్, అది సైంటిఫిక్ టర్మ్ కాదు, ఇట్స్ రిలీజియస్ టర్మ్. సో కాబట్టి గ్రహణ కాలంలో మనం అర్థం చేసుకోవాల్సింది, చంద్రగ్రహణం అప్పుడు మీ బిహేవియర్, మీ థాట్ ప్రాసెస్, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజం, ఇవి అక్కడ వార్ అయినప్పుడు మీరు రొటీన్ గా ఉన్నారా, ఎప్పుడున్నట్టున్నారా, కొంచెం అబ్నార్మల్ గా, అగ్రెసివ్ గా, సబ్మిసివ్ గా, డిప్రెసివ్ గా ఉన్నారా? ఇదే జ్యోతిష శాస్త్రము ఆ రోజు గ్రహస్థితిని బట్టి వివిధ రాశుల వాళ్ళ మీద ఎటువంటి ప్రవర్తన సరళిలో మార్పులు వస్తాయి అని చెప్పింది. అది పెరిఫరల్ గా కొంచెం చెప్పింది. దాన్ని మనం వివిధ రాశుల వాళ్ళకి చెప్పచ్చు. అంతేగాని సింహరాశి వాడు చూడకూడదు, వృషభ రాశి వాడు ఆ రోజు మొత్తం బట్టలిప్పి తిరగచ్చు, మేషరాశి వాళ్ళు ఇలా ఉండొచ్చు. మీరు అర్థం చేసుకోవాలి. ఇది ఎడ్యుకేటెడ్ థింకింగ్. ఏంటంటే గ్రావిటేషనల్ ఫోర్స్ భూమి మీద ఉన్నప్పుడు అందరికి వస్తుంది. అది 360 డిగ్రీలు మేడం. 360 డిగ్రీలు ఈక్వల్ టు 12 రాశులు, 27 నక్షత్రాలు. వై సో పర్టికులర్ అబౌట్ సింహరాశి, సో పర్టికులర్ అబౌట్ కుంభరాశి? సో దానికి టెక్నికల్ రీజన్స్ ఏమైనా చెప్తే అది కూడా కన్విన్సింగ్ ఉండాలి. ఓకే. సో కాబట్టి గ్రహణ కాలంలో భయపడాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన ఒక్క టెక్నిక్ మాత్రం బుక్ మీద రాసుకుంటే నిజంగా తెలుస్తుంది. ఏంటంటే నిజంగా మనల్ని శాసించేటువంటి శక్తి, ఎనర్జీ ఇంకోటి ఏదైనా ఉందా అని, దాన్ని మన బిహేవియర్ తో ఛాలెంజ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు అదే అడగాలనుకుంటున్నాను సార్. ఇప్పుడు ఇన్ కేస్ మనకి తెలిసింది కాబట్టి ఇలా బిహేవ్ చేస్తారు అని, మనలో ఉన్న ఆ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడానికి, అంటే చేసుకోవాలని ట్రై చేస్తుంటారా మీరు? ఒక ఆస్ట్రో సైకాలజిస్ట్ గా చూస్తుంటారు కదా చాలా మందిని. అంటే కొంతమంది అంటే ఓవర్ ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు, కొంతమంది నార్మల్గా ఉంటారు, కొంతమంది ఏంటంటే అమ్మో మనం ఇలా బిహేవ్ చేస్తున్నామేమో అని కొంచెం మనసులోనే అణుచుకొని ఉంటారు, కొంతమంది ఆ కోపోద్రేగాలని, భావాలని అణుచుకొని ఉంటారు. అట్లా అంటే ఇప్పుడు ముందే తెలుస్తుంది కాబట్టి మీరు ఇప్పుడు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇలా ఉంటుంది గ్రహణ సమయంలో, కాకపోతే నేను కంట్రోల్గా ఉండాలి అని ఏ మెడిటేషన్ అట్లా ఏమన్నా చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఇప్పుడు మేడం గుర్తుపెట్టుకోండి, మీరులానే ఉంటారు. ఓకే. గ్రహణం రోజు మీరులాగా ఉంటారు, నేను నాలాగా ఉంటాను, కెమెరామెన్ లాగా ఉంటాను. ఓకే. మనకి తెలియకుండా మన భావోద్వేగాలు, అంటే భావోద్వేగాలు ఎక్కడి నుంచి వస్తాయి మనకి? మన ఇష్టాయిష్టాల నుంచి వస్తాయి. ఇప్పుడు మీ ఇంట్లో కుక్క పిల్ల ఉంది, చాలా ఇష్టం మీకు, దాన్ని ఎవడో వచ్చేదో అన్నాడు, మీరు నార్మల్ గా మందలిస్తారా, వాయిలెంట్కి వెళ్ళి కొడతారా? వెళ్ళి ఒక కుక్క పిల్లని కొట్టినందుకు మర్డర్ అయింది తెలుసు కదా మీకు. ఇద్దరు కలిసి వెళ్ళి కొట్టి చచ్చిపోయాడు. మీ కుక్క పిల్ల కోసం ఇంకోటి మర్డర్ చేస్తావు. ఏం జరిగింది? ఆ తర్వాత జైలు, 7 ఏళ్ళు జైలు శిక్ష. అవునా? మీరు సేమ్ పర్సన్ మేడం. 12 రాశుల వాళ్ళు సేమ్ ఉంటారు. వాళ్ళకి ద్వాదశ భావాల్లో ఏవైతే ఎటువంటి లక్షణాలు రాశారో అవన్నీ సేమ్ ఉంటాయి. ఒక్కొక్క రాశి వాళ్ళకి ఆ వాళ్ళలో ఉన్న బలహీనతలు ఉంటాయి మేడం. అవును. కోపిష్టి, లేదా ఎక్స్ట్రీమ్ జెలసీ, యాంగర్, ఎక్స్ట్రీమ్ కైండ్నెస్, ఎక్స్ట్రీమ్ సబ్మిసివ్నెస్, ఇవన్నీ లక్షణాలని రాసిపెట్టాయి. అణుచుకోవడం, కోపము, ద్వేషము, ప్రతి చిన్న విషయానికి తప్పు లెక్క పెట్టడం, ప్రతి దాన్ని నెగిటివ్ గా ఆలోచించడం, ఇలాంటి లక్షణాలు కొన్ని నక్షత్రాలకు, రాశులకు మొదలై ఉన్నాయి. అవి ఈ కాలంలో, ముఖ్యంగా ఈ చంద్రగ్రహణ కాలంలో, అవి వితౌట్ ఎనీ కండిషనింగ్ యాక్టివేట్ అవుతాయి. అదే కదా మేడం. మీకు తెలిసి కొంత, మీ కంట్రోల్లో లేనిది కొంత. మీ కంట్రోల్లో లేనిదే కదా గ్రహణం చెప్పింది. ఇప్పుడు మీరు అన్నారు చూసారా, కొంతమంది నార్మల్ గా ఉంటారు, కొంతమంది కంట్రోల్ చేసుకోలేరు. కంట్రోల్ చేసుకోలేని వాళ్ళకి రెగ్యులర్ గా
రెగ్యులర్ గా బిహేవియర్ మీద, సోషల్ మేనర్స్, కమ్యూనికేషన్, హ్యుమానిటీ, ఇలాంటి లక్షణాలు నార్మల్ స్టేజ్ లో కూడా కొంతమంది ఎక్కువ ఉంటాయి, ఓకే, కొంతమందికి అస్సలు ఉండవు, ఉండవు, కొంతమందికి మోడరేట్ ఉంటాయి. అవును, ఈ ఎక్కువ అసలు లేని వాళ్ళకి ఇది డేంజరస్ టైం, మోడరేట్ గా ఉన్న వాళ్ళకి కూడా అన్ప్రెడిక్టబుల్ టైం. అది ఎక్స్ట్రాడినరీ కంట్రోల్ ఉంటుంది. మీరు అన్న మెడిటేషన్ ఇస్ నథింగ్ బట్ యువర్ సెల్ఫ్ అవేర్నెస్. మీ చుట్టుపక్కల ఏం జరుగుతుంది, మీలో ఏం జరుగుతుంది, చూడండి మేడం, చుట్టుపక్కల ఏం జరుగుతుంది కళ్ళతో చూస్తాం, అవును, కానీ నీలో నువ్వు చూసేదానికి నీ కళ్ళు అవసరం లేదు, అక్కర్లేదు, అబ్జర్వేషన్ కావాలి. సో ఈ అబ్జర్వేషన్ సెన్స్ లో ఎప్పుడు ఉండే వాళ్ళు మెడిటేటివ్ పీపుల్. వాళ్ళు ఈ అబ్జర్వేషన్ సెన్స్ లో ఎక్కువ ఉండే వాళ్ళకి ఆ తీవ్రత ఉన్నప్పటికీ కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్ కి వెళ్ళదు, కంట్రోల్ చేసుకోగలుగుతారు, ఎక్స్ట్రీమ్ లెవెల్ కి వెళ్ళదు. అదే నార్మల్ హ్యూమన్ బీయింగ్ కి చిన్నది కూడా ఎక్స్ట్రీమ్. సో కాబట్టి గ్రహణ కాలంలో ఈ ఒక్క అబ్జర్వేషన్ లో ఈ ద్వాదశ రాశుల వాళ్ళు ఉంటే వాళ్ళు రెగ్యులర్ గా ఇది ఒక ఆపరేషన్ లాగా, అబ్జర్వేషన్ లాగా పెట్టుకుంటే, సో వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని, వాళ్ళ నిర్ణయాల్ని, భావోద్వేగాల్ని ఈవెన్ ప్రకృతి కూడా శాసించలేనటువంటి చేతన స్థితి మనిషికి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీరు చేతన స్థితికి ఎంత పవర్ ఉంటుందంటే బుద్ధికి, ఈవెన్ మీకు ప్రకృతి నుంచి వచ్చేటువంటి ప్రభావాన్ని కూడా మీరు అంతర్గతంగా శాసించగలరు. లేకపోతే ధ్రువుడు ఎందుకు మీకు ధ్రువ నక్షత్రం వెళ్ళాడు, ధ్రువుడు నక్షత్రం పెట్టాడు మేడం. సో మనకి కథలు కూడా ఏం చెప్తాయంటే, మోటివేషనల్ స్టోరీస్ కూడా ఏం చెప్తాయంటే, యు ఆర్ ద అల్టిమేట్, యు ఆర్ నాట్ స్లేవ్ టు ఈవెన్ ప్లానెట్స్, యు ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ ప్లానెట్. ఒక గ్రహానికి నువ్వు ఏమాత్రం తీసిపోలేదు, తక్కువ కాదు. నిన్ను పెంచారు అట్లా చిన్నప్పటి నుంచి, నీ హైట్ ఇంత, నీ బ్రెయిన్ ఇంత, నీ కెపాసిటీ ఇంత, నువ్వు చదువు, ఉద్యోగం. అదే వెన్ యూ స్టార్ట్ లివింగ్ విత్ అన్కండిషనల్ ఇమాజినేషన్, సో యు ఆర్ ద అల్టిమేట్. ఇది అల్టిమేట్ స్టేట్ తెలియాలంటే ఫస్ట్ మనకు బేసిక్ లెవెల్ పర్సనాలిటీ ఏంటో తెలియాలి, మన భావోద్వేగాలు ఏంటో తెలియాలి, మన వీక్నెస్ ఏంటో తెలియాలి. అది మనం ద్వాదశ రాశుల మీద చర్చించినప్పుడు వాటి మీద సుదీర్ఘంగా చర్చ పెట్టచ్చు. ఓకే నాగనాథ్ గారు, చంద్రగ్రహణం గురించి అంటే ఎప్పుడు చెప్పేలా కాకుండా, రొటీన్ గా కాకుండా సైంటిఫిక్ రీజన్స్ తో కలిపి మాకందరికీ అర్థమయ్యేలాగా చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్.